ఫ్రెండ్స్, చాలామంది ఏసీ సర్వీస్ చేయించడానికి చాలా ఆలోచిస్తున్నారు. మనకి సర్వీస్ చేయించడానికి ఎంత అమౌంట్ అవుతుందండి? 1600 1800 అవుద్ది ఇయర్లీ. ఇయర్లీ అంత అమౌంట్ పెట్టి సర్వీస్ చేయించుకుంటే ఈ కంప్లైంట్లన్నీ మనం రాకుండా చూసుకోవచ్చండి. కంప్లైంట్ ఇష్యూస్ ఉండవు మనకి టైం సర్వీస్ చేయించుకుంటే. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా మనకి చాలా తగ్గుతుందండి. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి డస్ట్ వల్ల. ఇందువల్ల మనం టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే మాత్రం ఈ హెల్త్ ఇష్యూస్ కూడా మనం తప్పించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అది సర్వీస్ చేయించుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ కంప్లైంట్ వస్తుంది ఎక్కువగా. ఎందుకంటే కాయిల్ చూడండి, కాయిల్ ఎంత డస్ట్గా పెట్టించినప్పుడు ఎయిర్ కూలింగ్ ఫ్రీగా రానప్పుడు ఏం చేస్తుంది అంటే కాపర్ పైప్ మీద లోడ్ పడిపోద్ది. ఆ ప్రెజర్తో పంపించిన వల్ల కాపర్ పైపులు ఈజీగా కన్నాకు పడిపోతాయండి. ఆ టైంలో గ్యాస్ లీక్ అయిపోతుంది మొత్తం. ఆ గ్యాస్ కంప్లైంట్ సాల్వ్ చేసుకోవాలన్నా చాలా అమౌంట్ అవుతుందండి. అదే టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే గ్యాస్ కంప్లైంట్ మనకి మళ్ళీ రాదు. రెండో కంప్లైంట్ కరెంట్ బిల్ అండి. బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది. డస్ట్ లేనప్పుడు టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే ఒకలా వస్తుంది బిల్లు. సర్వీస్ చేయించుకుంటే మనం ఏసీ యూజ్ చేస్తే ఒకలా వస్తుంది బిల్లు. అది ఎందువల్ల అంటే కాయిల్ అంటే డస్ట్ పట్టేస్తుంది కదండి. మనం 26లో 24లో పెట్టుకున్నా మనకి చిల్లింగ్ అనిపించదు. అప్పుడు మనం టెంపరేచర్ ఏం చేస్తాం, 18 కానీ 16 కానీ పెట్టేస్తాం. టెంపరేచర్ తగ్గించిన కొద్దీ కంప్రెసర్ మీద లోడ్ పడిపోద్దండి. మనకు అదే టెంపరేచర్ మీద రన్ చేస్తాం నైట్ అంతా ఏదో మార్నింగ్ అంతా మనం టెంపరేచర్ పెంచాం. ఎందుకంటే చిల్లింగ్ రాదు కదా, డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ టెంపరేచర్ పెంచలేని వారు ఇప్పుడు కంప్రెసర్ మీద లోడ్ పడిపోద్దండి. వాళ్ళు ఎప్పుడైతే లోడ్ పడ్డదో మనకు కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. సర్వీస్ చేసినప్పుడు చేయించుకున్న ముందు ఓడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కరెంటు బిల్కి. మూడో కంప్లైంట్ ఏంటంటే వాటర్ లీకేజ్ ఫ్రెండ్స్. వాటర్ లీకేజ్ ఎలాగంటే ఇప్పుడు కాయిల్ అంతా డస్ట్ పెట్టేస్తుంది కదా, ఆ డస్ట్ అంతా మనకి ఏసీ రన్నింగ్లో కాయిల్ అంతా చెమ్మతో ఉంటుంది, చిల్లింగ్తో మామూలుగా చెమ్మలా వస్తుంది కాయిల్కి, కాపర్ పైపులు అంట. ఆ తడి ఈ డస్ట్ పెట్టేసి బూజులాగా అయిపోద్దండి. బూజులాగా అయిపోయిన వాళ్ళు ఏంటంటే డ్రైన్ పైప్ క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆ డ్రైన్ పైప్ చాలా చిన్నది ఉంటుంది. ఆ పైప్ కూడా చూపిస్తాను మీకు. ఆ పైప్ కూడా చాలా చిన్నది ఉంటుంది. ఆ డ్రైన్ పైప్ ఏమంటే క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన వల్ల డ్రైన్ వాటర్ బయటికి వెళ్దండి. అది లోనే మన రూమ్లోనే పడిపోద్ది ఏసీ కింద. ఆ వాటర్ లీకేజ్ కూడా సాల్వ్ చేయించుకోవాలండి. అదే టైం సర్వీస్ చేయించుకుంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం కూడా రాదు. నాలుగో కంప్లైంట్ ఏంటంటే స్మెల్ అండి. ఆ బ్యాడ్ స్మెల్. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ డస్ట్ అలా వాటర్ తడుస్తూ ఉంటుంది కదా, అది ఒక స్మెల్. అది ఒక బ్యాడ్ స్మెల్ తయారు అయిపోద్ది. కెమికల్ బ్యాటరీలు అది రెడీ అయిపోద్ది అందులో. ఆ స్మెల్ కూడా అదో టైం స్మెల్ వస్తుంది మనకి. ఎందుకంటే ఆ స్మెల్ అంతా మరి రూమ్ నుండి సెట్ అయిపోద్ది రూమ్ అంతా. ఆ ఏసీ రన్ చేసినప్పుడు ఆ స్మెల్ అంతా మళ్ళీ మనం పీల్చుతాం. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి మనకి. ఐదో కంప్లైంట్ ఏంటంటే చిన్నపిల్లలకి బాగా ఎఫెక్ట్ అవుతుంది ఐదో కంప్లైంట్. ఎందుకంటే ఆ డస్ట్ స్మెల్ అది పీల్చడం వల్ల చిన్నపిల్లలకి బేగా జలుబు, దబ్బు. చిన్నపిల్లలు ఎవరున్నా వెళ్ళి 2 times సర్వీస్ పెట్టించుకోండి ఆ రూమ్లో ఉంటే. అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డాగ్స్ ఉన్న ఏరియాలో డాగ్స్ ఉన్న రూమ్లో మాత్రం ఏసీ ఆన్ చేస్తే వీళ్ళే 3 times సర్వీస్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డాగ్స్ ఉన్నవి ఎయిర్ చాలా పలసగా ఉంటుంది కదా, అది గాలికి ఏసీ అంతా రూమ్లో ఎయిర్ అంతా బయట పంపిస్తుంది కదా, హీట్ ఎయిర్ అంతా. ఆ టైంలో ఏంటంటే ఆ డాగ్ ఎయిర్ అంతా లాగేసుకొని అది ఏసీలో పట్టి అలా ఉండిపోద్ది. అది ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒక డాగ్ ఉన్న ఈ రూమ్లో ఏసీ కానీ ఉంటే ఇది 2 times సర్వీస్ పెట్టుకోండి. ఈ కంప్లైంట్లన్నీ మనకి రాకుండా ఉండాలంటే టైంతో సర్వీస్ చేయించుకోండి. ఈ కంప్లైంట్ మనకి ఏం రావండి. చేయించుకోకపోతే మాత్రం ఇలాగ ఏదో కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. మన కంప్లైంట్కి అమౌంట్ పెట్టాలి, సర్వీస్ కూడా అమౌంట్ పెట్టాలి. అందుకే మనం టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే సరిపోద్దండి. మనం కట్టం మెయింటైన్ చేసుకుంటే ఏసీ లైఫ్ టైం కూడా బాగుంటుందండి. సేమ్ మన బండి టైపే. మన బండలుగా మనం టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే మనకి లైఫ్ టైం మైలేజ్ ఎలాగేస్తుంది ఇంజిన్ అది కండిషన్. అలాగే సేమ్ మన ఏసీ కూడా అలాగేనండి. టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే మాత్రం ఏసీ లైఫ్ టైం పెరుగుతుంది. లేదంటే కాయిల్ కూడా బీగా డ్యామేజ్ అయిపోద్దండి డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల. ఎందుకంటే అది అట్టలా పట్టేసిన వల్ల ఉట్టినే కొన్ని సంవత్సరాలకి ఏంటంటే కాయిల్ ముక్కలుగా ఊడిపోద్దండి ఆ డస్ట్ వల్ల. ఎందుకంటే ఆ బ్యాటరీ అంతా డస్ట్ తినేస్తుంది ఆ కాయిల్ని. అందుకే మనం టైం సర్వీస్ చేయించుకోరండి. వెళ్ళి ఎప్పుడప్పుడు సర్వీస్ చేయించుకోవాలనుకుంటే మన సీజన్లో స్టార్ట్ చేస్తాం కదండి, ఫిబ్రవరి ఆ టైంలో ఒకసారి సర్వీస్ చేయించుకోండి. మళ్ళీ ఎండింగ్లో అక్టోబర్ ఆ టైంలో సర్వీస్ చేయకుండా సరిపోద్దండి. ఎందుకంటే డస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత డేంజర్ అండి ఏసీకే కాదు మనకు కూడా స్మెల్ అది హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయండి ఆ ఏసీ డస్ట్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.